ఈ విధంగా మిమ్మల్ని అందరినీ నేను కలుసుకోవడం సంతోషంగా ఉంది. రిటైర్ అయ్యే ముందు వరకు నేను అటుపక్కే నిలబడి ఉండేవాడిని. మా పిల్లవాడి మీ పిల్లవాడి పెంపకం వల్ల ఇలా అది ఒకటి వదిలేస్తాను దయా ఏదో. సో నేను ఇక్కడ ఉండటం జరిగింది, చాలా సంతోషంగా ఉంది. నేను ఈ ఆఫీస్లో ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్ స్టార్ట్ అయిన అప్పటి నుంచి కూడా 13 years ఇక్కడే పనిచేశాను. తర్వాత ఎగ్జామ్ రాసేసుకుని వెళ్ళిపోయినాను. సో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఈ 2020 రిటైర్మెంట్ లేకపోయింటే నేను చాలామందిని గుర్తుపట్టి ఉండేవాడిని. ఇప్పుడు కూడా చాలామంది డీజీఎంస్, జనరల్ మేనేజర్స్ వీళ్ళందరితో కూడా నేను హెచ్సిడి ప్లానింగ్ సెక్షన్లో ఉండగా నాకు చాలా వాళ్ళతోటి ఎవ్రీడే డిస్కషన్స్ ఉండేవి. సో ఆ విధంగా నేను మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కూర్చుని ఈ విధంగా మనందరినీ కూడా అడ్రస్ చేస్తూ ఉన్నాము. చాలా ఎంతో ఆనందంగా కూడా ఉంది. ఇంతకుముందు నేను ఇక్కడ వర్క్ చేసినప్పుడు కూడా అందరూ మిత్రులందరితో కూడా మేము అందరం కలిసి ఇక్కడ ఇది ఆర్గనైజేషన్ని డెవలప్ చేయడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి, ఎస్పెషల్లీ కల్చరల్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా నేను పార్టిసిపేట్ జరిగింది. ఇతను కూడా, మా అబ్బాయి కూడా నాతో పాటు, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా సిద్ధం తీసుకెళ్తూ ఉండేవాడిని. అక్కడ హెచ్డిలో పనిచేసినప్పుడు, లేకపోతే కవాడిగూడలో చేసినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేను తీసుకొస్తూ ఉండేవాడిని. అతను కూడా ఇక్కడ ఈ 15th August ఆ టోర్నమెంట్స్ అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవారు. సో ఆ విధంగా కూడా అతనికి ఈ బిల్డింగ్ చాలా సుపరిచితం. ఎక్కువ సమయం తీసుకోకుండా నన్ను ఆహ్వానించి ఈ గౌరవం ఇచ్చినందుకు మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అందరికి కూడా దసరా, దీపావళి శుభాకాంక్షలు. ఆ భగవంతుడి ఆశీస్సులు మన మీద, మన కుటుంబ సభ్యుల మీద, మన డిపార్ట్మెంట్ మీద ఉండాలని కోరుకుంటూ, నరేంద్ర మోడీ గారు లాస్ట్ వీకే 4G స్వదేశీ నెట్వర్క్ తోటి 4G స్టార్ట్ చేశారు. చాలా శుభ పరిణామం అది. అలాగే మన మినిస్టర్ గారు సింధియా గారు ఈ మధ్య డిక్లేర్ చేశారు 4-5 days బ్యాక్ మనం ప్రాఫిట్లో ఉన్నామనేది. సో ఈ ప్రాఫిట్ని ఇంకా మనం పెంచుకుంటూ వెళ్ళాలి. యాజ్ ఎ రిటైర్డ్ ఎంప్లాయీ కూడా ఒక మోరల్ సపోర్ట్ చేయగలం. ఆ విధంగా కూడా ఆ భగవంతుడు ప్రార్థిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ. సాయి కుమార్ గారి గురించే చెప్తాను. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ తోటి ఆయనకి ఎన్ని సంవత్సరాల అనుబంధం ఉందో, నాకు కూడా ఇద్దరం దాదాపు 4 decades చేస్తాము. 1 or 2 years తక్కువగా ఇద్దరము 4 decades ఇద్దరము కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంటే. కాకపోతే ఆయన టెలికమ్యూనికేషన్స్, మేము మాస్ కమ్యూనికేషన్స్. ఒకటి అంటే సాయి కుమార్ గారు నేను చూశాను కాబట్టి చాలా క్లోజ్గా. ఆయన ఎప్పుడూ ఉదయం ఆఫీసు టైం దాటి లేట్ వెళ్ళేవాళ్ళు కాదు. ఎప్పుడు సాయంత్రం సీట్లో నుంచి టైము అయ్యాకే బయటకు వచ్చేవారు. నేను చాలా రోజులు ఎప్పుడైనా ఉదయం కారు డ్రైవర్ లేట్ వచ్చినా కూడా ఆయన వెయిట్ చేయకుండా బ్యాగ్ పట్టుకుని కిందకి వెళ్ళిపోయి బస్సులోనూ ఎలా అయినా వెళ్ళిపోయేవాళ్ళు, కానీ ఒక్కరోజు కూడా లేట్ వెళ్ళేవాళ్ళు కాదు. చాలా అంకిత భావంతో చేశారు. అలాగే మేము కూడా డిపార్ట్మెంట్ బెనిఫిషరీసే. మొదటి నుంచి కూడా ఒక సెక్యూరిటీ, ఒక గవర్నమెంట్ జాబ్లో ఉన్న సెక్యూరిటీ కూడా మాకు కూడా అది ఫీల్ అయ్యేవాళ్ళం. ఆయనకి చాలా మంచి పేరు ఉండేది డిపార్ట్మెంట్లో. అందరూ ఇష్టపడేవారు, అందరితో కలిసిమెలిసి ఉండేవారు, సరదాగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు, వర్క్లో కూడా సీరియస్గా ఉండేవాళ్ళు. సో పర్సనల్ ఫ్రంట్లో ఈ కొంచెం షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఒక ఇన్స్పిరేషన్గా కూడా ఉండేవారు జాబ్లో. ఇంకా మేమందరం కొంచెం ఏదన్నా కాస్త లేట్ వెళ్ళాలి, నన్ను కూడా కోప్పడేవారు. ఎప్పుడైనా నేను ఆఫీస్కి లేట్గా వెళ్తూ ఉంటే నన్ను కోప్పడేవారు, మీ దగ్గర పద్ధతి లేదని. అలాగే చాలా విషయాల్లో తన పర్సనల్ దీన్ని దాటుకుని ఆలోచించేవారు. తనకి ఇబ్బంది కలిగినా సరే ఏది కరెక్టో అది ఆలోచించి చెప్పేవాళ్ళు, ఆఫీస్లో కానీ విడిగా కానీ. చాలా సంతోషంగా ఉంది నాకు కూడా, నేను భాగమైనందుకు బిఎస్ఎన్ఎల్ ఫ్యామిలీలో. అలాగే మా అబ్బాయి కూడా వస్తూ పోతూ ఉండేవాడు, సరదాగా తీసుకెళ్తూ ఉండేవారు ఆయన. ఈరోజు మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడే రిటైర్ అయ్యారు నాకు గుర్తున్నంతవరకు కదా, రిటైర్మెంట్ పార్టీ కూడా. సో చాలామంది నాకు కూడా ఇప్పటికీ కలుస్తూ ఉంటారు రిటైర్డ్ ఆఫీసర్స్ మీటింగ్స్లో, దాంట్లో నేను కూడా వెళ్తుంటాను. నాకు కూడా చాలా బాగుంది ఈ రోజున వచ్చినందుకు సంతోషంగా ఉంది.